శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శివాయ గురువే నమః. ములుగు శివజ్యోతి ఛానల్ ప్రేక్షకులకు నా నమస్కారాలు. శ్రీ శైవపీఠ అధిదేవత శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారి ఆశీస్సులతో పూజ్య గురువులైన మా తండ్రి గారు బ్రహ్మశ్రీ ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ సిద్ధాంతి గారి ఆశీస్సులతో శుభతిథి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం ద్వాదశ రాశుల వారి ఫలితాలను తెలియజేస్తాను. ముందుగా గోచారం. వృషభ రాశిలో కుజుడు, మిథున రాశిలో రవి బుధుడు, కర్కాటక రాశిలో శుక్రుడు గురువు, సింహరాశిలో కేతువు, కుంభరాశిలో రాహువు, మీన రాశిలో శనేశ్వరుడు. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ద్వితీయ స్థానంలో కుజుడు, తృతీయ స్థానంలో రవి బుధులు, చతుర్థ స్థానంలో శుక్రుడు గురువు, వ్యయ స్థానంలో శనేశ్వరుడు, లాభస్థానంలో రాహువు. నూతన కార్యక్రమాలను ప్రారంభించగలుగుతారు. కుటుంబపరమైన అంశాలలో మంచి పురోగతిని పొందగలుగుతారు. స్వల్పమైనటువంటి చికాకులు సమస్యలు ఎవరి ద్వారా ఎవరి వలనైతే వస్తున్నాయో వాళ్ళను కాస్త నియంత్రించే ప్రయత్నాలు కూడా నెరవేరుతాయి. వాళ్ళ అడ్డం తొలగించుకునే ప్రయత్నాలు కూడా మీకు కలిసి వస్తాయి. అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. ఉద్యోగ నిమిత్తం వ్యాపార నిమిత్తం అధికంగా శ్రమ చేయవలసిన పరిస్థితులు ఎక్కువ శాతం పెరుగుతూ ఉంటాయి. టీమ్మేట్స్లో ఎవరో రాకపోవడము, వాళ్ళ పనులు కూడా మీరు చేయడము, ఇందు నిమిత్తం కాస్త ప్రెజర్గా ఉండడము, పని భారం పెరగటము, ఈ విధమైన అంశాలు ఏర్పడతాయి. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. వాహనం మార్చాలన్న ఆలోచనలు ఎక్కువ శాతం ఏర్పడతాయి. తండ్రి గారి నుంచి మీకు రావాల్సినటువంటి ఆదాయము వ్యవహారాలు అవి కాస్తంత ఆలస్యంగా అందుతాయో లేదో అన్న కాస్త అయోమయం గందరగోళం కూడా ఉంటుంది. ఈ దశలో ఈ పీరియడ్లో మాత్రము ఈ కోరిక నెరవేరే అవకాశం ఉండకపోవచ్చు. జాతకంలో బలం ఉంటే మాత్రం నెరవేరుతుంది. ఇది గ్రహించుకొని మెలగండి. ప్రత్యేకించి స్త్రీ సంతానానికి సంబంధించి మీరు తీసుకునే నిర్ణయాలు అనుకూలంగా ఉంటాయి. మంచి వాతావరణం ఏర్పడుతుంది. ఈ వారం పరిహారం. శనివారం శని త్రయోదశి రోజున శనేశ్వరుడికి తైలాభిషేకం జరిపించండి. 4 కొబ్బరికాయలు చిన్న బెల్లం ముక్క స్వామివారికి నివేదించండి. మీరు ఏదైతే కార్యక్రమాలు చేస్తున్నారో అవి సంకల్పం చెప్పుకొని ఇందులో కార్యానుకూలత మరింతగా పెరగాలి, చికాకులు తొలగిపోవాలని సంకల్పం చేసుకొని పనులను ప్రారంభించండి. దాని వలన మంచి జరుగుతుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కొత్త ఉద్యోగ అవకాశాలను పొందగలుగుతారు. ఈవెంట్ మేనేజర్లకి, డెకరేషను, క్యాటరింగ్ విభాగాలలో ఉన్న వారికి, స్వీట్ హౌజెస్ లేదా స్వీట్ షాపులు నడిపే వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. పెట్టిన పెట్టుబడులు ఆదాయాలను మీరు ఇప్పుడు పొందగలుగుతారు. కాస్తంత మిగుల్చుకోవడం కష్టం అవుతుంది, కానీ మంచి జరిగే అవకాశం మాత్రం ఎక్కువ శాతంగా ఉంటుంది. మంచి పేరుని గుర్తింపుని పొందగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 5. తదుపరి వృషభ రాశి. వృషభ రాశిలో కుజుడు, ద్వితీయంలో రవి బుధులు, తృతీయంలో శుక్రుడు గురువు, లాభస్థానంలో శనేశ్వరుడు, దశమ స్థానంలో రాహువు. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. సెల్ఫ్ డ్రైవింగ్ విషయాలలో మాత్రం జాగ్రత్తలు పాటించండి. ప్రత్యేకించి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. తీసుకునే వైద్యము ఉపకరిస్తుంది. అలోపతి కానీ ఆయుర్వేదిక్ మెడికేషన్ కానీ హోమియోపతిలో కొద్దిగా మంచి ప్రయత్నం చేయండి. 1-2 ఒపీనియన్స్ తీసుకోవడము, కాస్తంత శ్రద్ధ కేటాయించి మీరు నిర్ణయం చేస్తే అన్ని విధాలా బాగుంటుంది. మానేదేమీ లేదు, మనకి ఏం ఉపయోగం లేదు, బాగుపడే అవకాశం లేదు అంటే చిన్నదానికి కూడా ఏం ఉపయోగం ఉండదని మనం అభిప్రాయపడితే మాత్రము చిన్నది కూడా పెద్దగా మారి తలనొప్పిగా మారుతుంది. ఎంత పెద్ద తలనొప్పి అయినా టైం కేటాయించి మంచి నిర్ణయం చేస్తే ఖచ్చితంగా తగ్గి తీరుతుంది. ఇదొక్కటి మాత్రం తెలుసుకొని వ్యవహరించండి. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగంలో పరపతి పలుకుబడి చక్కగా పెరుగుతాయి. మంచి నూతన అవకాశాలను పొందగలుగుతారు.
విదేశాలు వెళ్ళాలన్న ఆలోచనలు, ఏదైనా చదువు నిమిత్తం కావచ్చు, లేదా ఆన్సైట్ ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు కావచ్చు, కలిసి వస్తాయి. కొత్త పెట్టుబడుల విషయాలలో మాత్రం జాగ్రత్తలు అవసరం. ప్రస్తుతం నడుస్తున్నటువంటి గోచార పరిస్థితుల నిమిత్తము తెలియనిటువంటి విషయాలకు ఖచ్చితంగా దూరంగా ఉండండి. తెలిసిన విషయాలు ఖచ్చితంగా నమ్మకం ఉంటేనే అందులో పెట్టుబడి పెట్టండి, లేదా ఊరుకోండి. అగ్రిమెంట్స్ విషయాల దగ్గర నుంచి ఒకదాని తర్వాత ఒకటి పొరపాట్లు పోయే అవకాశం ఉంటుంది. కావున అప్రమత్తంగా ఉండండి. జీవిత భాగస్వామి సలహాలు సూచనల మేరకు కొత్త కార్యక్రమాలను ప్రారంభించగలుగుతారు. ఉపయోగపడేటువంటి స్నేహాలు మీకు చేతికి అంది వస్తాయి. వాళ్ళ సలహాలు సూచనలే కాక వాళ్ళు కూడా మీకు కాస్తంత పనిభారం తగ్గించే విధంగా అండగా ఉండడము, కొన్ని పనులలో సహాయం చేయడము, ఇది మీకు కలిసి వచ్చే అంశంగా మారుతుంది. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. దైవాధ్యాత్మిక సంబంధిత అంశాలు సానుకూలపడతాయి. కుటుంబపరమైనటువంటి అంశాలలో మరీ ప్రత్యేకించి శుభకార్యాలకు సంబంధించిన అంశాలు అనుకూలంగా ఉంటాయి. ఈ వారం పరిహారం: ఆదివారం రోజున సూర్యగ్రహ ఆరాధన విశేషంగా చెయ్యండి. అనుకున్న కార్యక్రమాలలో మంచి ప్రయోజనాలను పొందగలుగుతారు. ప్రత్యేకించి సూర్యాష్టకము, ఆదిత్య హృదయం చదువుకోవడము, దగ్గరలో ఉన్నటువంటి రామాలయానికి వెళ్ళి రావటము, ఈ విధంగా ఈ రోజున చేయటం వలన కాలం కలిసి వస్తుంది. అయిన వాళ్ళు చేరదీయటము, లేదా ఎవరైనా ఉన్నత స్థానంలో ఉన్నవాళ్ళు చేరదీసి మీకు అండగా నిలబడటం అనేది జరుగుతుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కుటుంబపరమైన అంశాలలో స్వల్పమైన పురోగతిని సాధించగలుగుతారు. సెల్ డ్రైవింగ్ విషయాల్లో మాత్రం జాగ్రత్తలు అవసరం. కోర్టులో ఉన్నటువంటి వ్యవహారాలు తేల్తాయి. మంచి పరిష్కారము, పరిహారము, దానికి తగినటువంటి వ్యవహారాలన్నీ కూడాను నెరవేరుతాయి. సానుకూల మార్పుల్ని మీరు పొందగలుగుతారు. ప్రత్యేకించి సంతానానికి సంబంధించి ముఖ్యమైనటువంటి విషయాలలో మాత్రము మీ ప్రమేయం ఏమీ లేకపోవచ్చు. వాళ్లే సొంత నిర్ణయాలు తీసుకోవడము, ఇతరులు ఆమోదిస్తే చాలని వాళ్ళు అనుకోవడము, మీ అభిష్టంతో వాళ్ళకు సంబంధం లేకుండా వ్యవహరించడము, ఈ విధమైనటువంటి చికాకులు ఏర్పడవచ్చు. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు ఎరుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 8. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ రాశిలో రవి బుధులు, ద్వితీయంలో శుక్రుడు, గురువు, వ్యయస్థానంలో కుజుడు. అనుకోని కొత్త కార్యక్రమాలను ప్రారంభించగలుగుతారు. లీజులు, లైసెన్సులు, ఈ వ్యవహారాలలో మంచి పురోగతిని పొందగలుగుతారు. ఎక్కడికక్కడ పనులు జరిగే అవకాశం ఉంటుంది. ప్రత్యేకించి లిటిగేషన్ల వ్యవహారాలలో మాత్రము ఈ కాలంలో తలదూర్చవద్దు. దీనివలన మీకు ప్రతికూల ప్రభావము ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అయిన వాళ్ళతో కావచ్చు, బంధువులతో కావచ్చు, ఎక్కడ వరకో అక్కడ వరకే. మితిమీరి ప్రసంగిస్తే మాత్రము ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. క్రితం తీసుకున్నటువంటి అప్పుని తీర్చివేయాలన్న ఆలోచనలు ఎక్కువ శాతం పెరుగుతాయి. అందుకని దానికి సంబంధించినటువంటి గట్టి నిర్ణయాలు చేయగలుగుతారు. మంచి పరిణామాలు ఏర్పడతాయి. కొత్త ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విభాగాలలో ఉన్నవారి కాలం అనుకూలంగా ఉంటుంది. పేపర్ పబ్లిషింగ్కి వస్తుంది, బాగుంటుంది. మంచి పేరుని కూడా మీరు పొందగలుగుతారు. ఈ వారం పరిహారం: ఆదివారము భానుసప్తమి. ఈ రోజున సూర్యగ్రహ ఆరాధన విశేషంగా చెయ్యండి. ఆదిత్య హృదయము, సూర్యాష్టకం చదవటము, శరీరం సహకరించిన వారు ఖచ్చితంగా సూర్య నమస్కారాలను చెయ్యండి. దీనివలన మంచి ఫలితాలను మీరు పొందుతారు. ప్రత్యేకించి ఈ జ్యేష్ఠ మాసంలో దాన ధర్మాది కార్యక్రమాలు చేయటం వలన అనుకూలమైన మార్పులు ఉంటాయి. జాతకంలో పితృశాపాలున్నా, సర్పదోషాలున్నా ఈ దానాల వలన మంచి జరిగే అవకాశము ఎక్కువ శాతం పెరుగుతుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈవెంట్ మేనేజర్ల కాలం అనుకూలంగా ఉంటుంది. ఎలక్ట్రానిక్ విభాగాలలో ఉన్న వారికి, షాపులు లేదా గ్యాడ్జెట్స్కి సంబంధించి ఈ యొక్క ఫీల్డ్లో పనిచేసే వారికి కూడాను కాలం అనుకూలంగా ఉంటుంది. ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ మీ మీద మీరు పెడతారు. కొన్ని అంశాలలో లోటు ఉంది, అది మనం భర్తీ చేసుకోవాలి. అప్ టు ద మార్క్ మనం ఉండాలి.
ఇతరులతో పోటీ పడుతున్నాము, కంపారిజన్ చేసుకుంటున్నామని కాదు. కొన్ని విషయాలలో మాత్రం వెనకపడి ఉన్నాము, అవి మనం కొంచెం రెక్టిఫై చేసుకోవాలి అన్న ఆలోచనలు ఏర్పడతాయి. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. కొత్త పెట్టుబడులకు సంబంధించిన అంశాలు నెరవేరుతాయి. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు తెలుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 3. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ రాశిలో శుక్రగ్రహ సంచారము, గురుగ్రహ సంచారము, వ్యయంలో రవి బుధులు, లాభంలో కుజుడు. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. వ్యవహార రీత్యా, వృత్తి నిమిత్తము, వ్యాపార నిమిత్తము చేసే ప్రయత్నాలు, ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. క్రయ విక్రయాలలో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంటుంది. అగ్రికల్చర్ విభాగాలలో ఉన్నవారికి, వ్యవసాయ వృత్తి విభాగాలలో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంటుంది. కొత్త పరికరాలను ఉపయోగించుకొని సాగు చేయాలన్న ఆలోచనలు ఏర్పడతాయి. లేదా వ్యాపారాలలో ఉండి పెట్టుబడులు పెట్టుకొని కొత్త మెషినరీ ఎక్విప్మెంట్ని ఏర్పాటు చేసుకునే వారికి కూడా కాలం అనుకూలంగా ఉంటుంది. దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. దూర ప్రాంతాల నుంచి మంచి క్షేమ శుభ సమాచారాన్ని వినగలుగుతారు. విదేశాలలో ఉన్న మీ వారికి ఉద్యోగం రావడము, వాళ్ళకున్న కొన్ని సమస్యలు తొలగిపోవడము మీ మానసిక ప్రశాంతతకి, ఊరటకి కారణమవుతుంది. ఈ రాశి వారికి ఈ వారం చేసుకోదగినటువంటి పరిహారం: ప్రతిరోజు ఆదిత్య హృదయాన్ని పఠించండి. భానుసప్తమి తిథి రోజున శక్తి కొలది ఆదిత్య హృదయం చదువుకొని స్వామివారికి ధూపదీప నైవేద్యాలను సమర్పించండి. దగ్గరలో ఉన్నటువంటి రామాలయానికి వెళ్ళిరండి. దీని వలన మంచి జరుగుతుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు అయిన వాళ్ళని చేరదీయాలి, వాళ్ళకి ఆశ్రయం ఇవ్వాలి, వాళ్ళు బాగుండాలి నా ఆలోచనలు ఏర్పడతాయి. ధన సహాయము రహస్యంగా చేయాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు. సువర్ణ ఆభరణాల భద్రత విషయంలో అప్రమత్తంగా ఉండండి. చోర భయం పొంచి ఉంది. తగు జాగ్రత్తలు అవసరం. దూర ప్రయాణాలు అంతంత మాత్రంగా ఉంటాయి. వాతావరణంలో వచ్చే మార్పుల కారణంగా ఎక్కువ శాతం అలసట, అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉంటుంది. అప్రమత్తంగా ఉండండి. సంతానానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను చేయగలుగుతారు. అందుకు పిల్లలు కూడా సంతోషించడము, ఆమోద ముద్ర వేయటము మీకు కాస్తంత ఊరట కలిగించే అంశంగా మారుతుంది. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు తెలుపు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 5. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ రాశిలో కేతుగ్రహ సంచారము, వ్యయ స్థానంలో గురువు శుక్రుడు, లాభస్థానంలో రవి బుధుడు, దశమ స్థానంలో కుజుడు. వ్యాపార రీత్యా తీసుకునే నిర్ణయాలు మూడొంతులు మంచి మార్గం వైపు వెళతాయి. మంచి ఆదాయాన్ని, లాభాన్ని, పేరుని పొందగలుగుతారు. ప్రత్యేకించి కొంతమంది విషయాలలో మాత్రము అసంతృప్తి ఏర్పడే అవకాశం ఉంటుంది. ఎంత మంచి చెప్పినా, ఎంత నచ్చ చెప్పినా కొన్ని దుర్వ్యసనాలకి, అలవాట్లకి వాళ్ళు బానిసలవ్వడము, అందులో నుంచి బయటికి రాకపోవడము, భవిష్యత్తుని, కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసుకున్నటువంటి వ్యవహారాలలో మీరు కలగజేసుకొని మంచి చెప్పడము, అయినప్పటికీ వాళ్ళు వినిపించుకోకపోవడము, ఇది కాస్తంత ఒత్తిడి కలిగించే అంశంగాను, బాధ కలిగించే అంశంగాను మారుతుంది. కొంతకాలానికి వాళ్ళే మారాలే అన్నట్టుగా మీరు వదిలేయటం అనేది జరుగుతుంది. వాహన విషయాలలో తగు జాగ్రత్తలు అవసరం. కొత్త వాహనాన్ని కొనుగోలు చేయాలన్న ఆలోచన ఉంది. 1-4 సార్లు చర్చించండి. 10 మందితో డిస్కషన్ చేయండి. ఏది బాగుంటుంది, ఎలా బాగుంటుంది, ఏంటి అని. ఊరికే తొందరపడి మాత్రం కొనుగోలు చేయొద్దు. దీనివలన నిరాశ ఎదురయ్యే అవకాశం ఉంటుంది. దైవ ఆధ్యాత్మిక సంబంధించిన అంశాలు అనుకూలంగా ఉంటాయి. విదేశాలలో ఉన్నవారికి ఉద్యోగ అవకాశాలను పొందగలుగుతారు. చేసే ప్రయత్నాలలో లోపాలు లేకుండా, టెక్నికల్ ఇష్యూస్ రాకుండా తగు జాగ్రత్తలు అవసరం. ఈ వారం పరిహారం: ప్రత్యేకించి ఈ రాశి వారు
శని త్రయోదశి రోజున శనేశ్వరుడికి తైలాభిషేకం జరిపించండి. మాసానికి ఒక్కసారైనా శివాలయంలో అభిషేకం జరిపించండి. ప్రత్యేకంగా ఇలాంటి శని త్రయోదశి లేదా మాస శివరాత్రి రోజున అఘోర పాశుపత హోమాన్ని జరిపించండి. ఆర్థిక అభివృద్ధిని పొందగలుగుతారు, వ్యక్తిగత అభివృద్ధిని పొందగలుగుతారు. ఏవైనా ఆగిపోయిన ఆటంకాలు, ఏవైనా ఆగిపోయినటువంటి పనులు ఉన్నా, ఆటంకాలు వస్తూ ఉన్నా అవన్నీ తొలగిపోయి మంచి ఫలితాలను మీరు పొందగలుగుతారు. ఆంజనేయ స్వామి వారి సింధూరం బొట్టుని నుదుటన ధరించండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు అయిన వాళ్ళ మీద మమకారం మరింతగా పెరుగుతుంది. సహోదర సహోదరీ వర్గంతో ఉన్నటువంటి మాట పట్టింపులు, చికాకులు ఇవన్నీ పక్కకు వెళ్ళిపోతాయి. కొత్తగా కొన్ని అలవాట్లు, కొన్ని ఆలోచనలు, కొన్ని ప్రేమానురాగాలనేవి ఏర్పడే అవకాశం ఉంటుంది. ప్రత్యేకించి కోర్టు వ్యవహారాది తీర్పులు సానుకూల పడి పరిష్కార దిశకు చేరుకునే అవకాశం ఉన్నది. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు గోధుమ రంగు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 8. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి భాగ్యస్థానంలో గురువు, దశమ స్థానంలో రవి బుధులు, లాభస్థానంలో శుక్రుడు గురువు. నూతన కార్యక్రమాలను ప్రారంభించగలుగుతారు. శుభ కార్యక్రమాల నిమిత్తం ధనం అధికంగా ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. మీరు అనుకున్న దానికన్నా 10 రూపాయలు ఎక్కువ ఖర్చు అవ్వడమే తప్పించి తక్కువ మాత్రం కాదు. దీనివలన అయిన వాళ్ళతో మాత్రము మాట పట్టింపులు, తర్వాత చిన్న చిన్న గొడవలు జరిగే అవకాశం ఉంటుంది. కొన్ని చూసి చూడనట్టుగా మీరు మెలగగలిగితే అన్ని విధాలా మంచిది. ఆఖరి నిమిషంలో రుణ సదుపాయం లభిస్తుంది. మానసిక ధైర్యాన్ని, సంతోషాన్ని కలిగి ఉంటారు. దూర ప్రయాణాలు చేయాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు. సంతానానికి సంబంధించి ఇంట్లో కొంతమంది ముఖ్యమైనటువంటి వ్యక్తులకు సంబంధించి కొన్ని కార్యక్రమాలను ఏర్పాటు చేయడము, దానికి సంబంధించినటువంటి వ్యవహారాలు చూసుకోవడము, ఈ బాధ్యతలను మీరు స్వీకరిస్తారు. దూర ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళ క్షేమ సమాచారం కోసము, వాళ్ళకు ఉద్యోగం రావాలి, కాస్తంత వాళ్ళు సెటిల్ అవ్వాలి అన్న ఆలోచనలు, ఆవేదన పెరిగేవే కానీ తరిగేవి మాత్రం కాదు. కాస్తంత ఇబ్బందికరమైన అవకాశాలు, కాస్త ఇబ్బందికరమైనటువంటి అంశాలు ఈ పరిధుల్లో ఏర్పడే అవకాశం ఉంటుంది. ప్రేమించినటువంటి వ్యక్తిని వివాహం చేసుకోవాలన్న ఆలోచనలు ఎక్కువ శాతం పెరుగుతాయి. ప్రత్యేకించి ఇంటర్వ్యూలకు పార్టిసిపేట్ చేసేవారు మీ కమ్యూనికేషన్ విషయాలలో, మాట్లాడే విషయాలలో జాగ్రత్త తీసుకోండి. అంత మాత్రం చాలు, మీకు పూర్తి స్థాయిలో పనులు జరుగుతాయి. అంటే తొందరపడి వ్యవహరిస్తున్నావా, నిరాశతో వ్యవహరిస్తున్నావా, లేదా కరెక్ట్గా మోటివేటెడ్గా ఉన్నామా లేదా అన్నది అవతల వాళ్ళు మనలో టెస్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి దానికి తగ్గట్టుగా మన పర్ఫార్మెన్స్ కూడా ఉండాలి. అది మన మాట తీరు విధానంలోనే ఆ విషయాలన్నీ కూడా తెలుస్తాయి. కాన్ఫిడెన్స్ లోపం ఉన్నట్టుగా మాత్రము మీరు వ్యవహరించవద్దు. ఏడాది 2 ఏళ్ల నుంచి ఉద్యోగం లేదు, పర్వాలేదు, ఇప్పుడు ఉద్యోగం వస్తుంది అన్న ధీమాతో మనం ఉన్నట్లయితేనే మనకి పనులు జరుగుతాయి. ఈ రకమైనటువంటి థాట్ ప్రాసెస్ని మెయింటైన్ చేయండి, మోటివేషన్ని మెయింటైన్ చేయండి, మంచి జరుగుతుంది. మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్లలో ఉన్నవారికి, అంటే ఎలక్ట్రానిక్ కావచ్చు, ఐటీ సెక్టార్ కావచ్చు, లేదా స్కూల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్స్ కావచ్చు, అనుకూలంగా ఉంటుంది. చేతిలో ఉన్న టార్గెట్స్ని రీచ్ అవ్వగలుగుతారు, మంచి పేరుని పొందగలుగుతారు. ఎలక్ట్రానిక్ మీడియాలో ఉన్నవారికి కూడా కాలం కలిసి వస్తుంది. ఈ వారం పరిహారం: భానుసప్తమి రోజున ఆదిత్య హృదయం పఠించి శరీరం సహకరించిన వారు సూర్య నమస్కారాలను చెయ్యండి. దగ్గరలో ఉన్నటువంటి రామాలయానికి వెళ్ళిరండి, మంచి జరుగుతుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కుటుంబపరమైన వ్యవహారాలలో అనుకూలమైన మార్పులు ఉంటాయి. శుభ కార్యక్రమాల నిమిత్తం కాలం కలిసొస్తుంది. 10 మంది అండగా నిలబడి మీకు కార్యక్రమాలను చేసి పెట్టడము, వ్యవహారాలు చేసి పెట్టడము, మంచి జరిగే అవకాశం ఎక్కువ ఉంది. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు తెలుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 8. తదుపరి తులారాశి. తులారాశి వారికి అష్టమ స్థానంలో కుజుడు, భాగ్యస్థానంలో రవి బుధులు, దశమ స్థానంలో శుక్రుడు గురువు.
నూతన కార్యక్రమాలను ప్రారంభించగలుగుతారు. క్రితం తీసుకున్నటువంటి రుణాన్ని చెల్లించి వేయగలుగుతారు. మానసిక సంతోషాన్ని, ధైర్యాన్ని పొందుతారు. ప్రత్యేకంగా సంతానానికి సంబంధించి వాళ్ళ భవిష్యత్తు గురించి కొన్ని ఏర్పాట్లు చేయడము, అందులో మీరు వాళ్ళు కలిసికట్టుగా విజయాన్ని పొందడము, ఏ బిజినెస్ పెట్టించడమో లేకపోతే ప్రాజెక్ట్స్ కోసం ప్రయత్నం చేయడమో, రికమెండేషన్ చేసి ఉద్యోగం తెప్పించడమో, ఏదైనా కానీ పనులు జరుగుతాయి, బాగుంటుంది. ప్రత్యేకించి శుభ కార్యక్రమాలకు సంబంధించి అయిన వాళ్ళతో వాగ్వివాదాలు జరిగే అవకాశం ఉండవచ్చు. అప్రమత్తంగా ఉండండి. కార్యక్రమం మనదైతే ఒకటి, పక్క వాళ్ళదైతే ఒకటి అన్నట్టుగా మాత్రం మీరు వ్యవహరించవద్దు. మనదైనా వాళ్ళదైనా మనదే. మన గౌరవం పోతే వాళ్ళది పోయినట్టే, వాళ్ళది పోతే మనది పోయినట్టే. ఇది మనసులో పెట్టుకొని మెలగండి. దీనివలన మీకు, మీ చుట్టూ ఉన్న 10 మందికి మంచి జరుగుతుంది. అందులో ఒకళ్ళిద్దరు మూర్ఖులు ఉన్నంత మాత్రాన మనం చేయగలిగింది ఏం లేదు. మంచి జరిగినప్పుడు అందరికీ జరుగుతుంది కదా, ఆ భాగం వాళ్ళకి పొందుతారు, అంతవరకే. వాళ్ళకి ఎందుకు చెయ్యాలి మనము, వాళ్ళకు మాత్రం వద్దు అన్న ఆలోచన మాత్రం రానివ్వద్దు. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. దైవ ఆధ్యాత్మిక సంబంధిత అంశాలలో కాలం అనుకూలంగా ఉంటుంది. పెద్దవాళ్ళ పరిచయాలు, గురువుల పరిచయాలు ఒక మంచి పాజిటివ్ ఎనర్జీని క్యారీ చేయగలుగుతారు. ఈ రాశి వారికి ఈ వారం పరిహారం: రాబోయే ఏకాదశి తిథి రోజున శరీరం సహకరించిన వారు ఏకాదశి తిథి వ్రతాన్ని ఆచరించండి. వెంకటేశ్వర స్వామి వారి అష్టోత్తరాన్ని, లక్ష్మీదేవి అష్టోత్తరాన్ని చదవండి. శక్తి లేని వాళ్ళు పూజాది క్రతువులు, కార్యక్రమాలు, ధూపదీప నైవేద్యాలను సమర్పించండి. దగ్గరలో ఉన్నటువంటి స్వామివారి దేవాలయానికి వెళ్ళిరండి. దీనివలన మంచి జరుగుతుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు నరదిష్టి విపరీతంగా పెరుగుతుంది. దీనివలన శిరోవేదన, కీళ్ళ నొప్పులు, ఏదో రాళ్లతో కొట్టించుకున్నట్టుగా ఒళ్ళంతా ఏదో తీపులు తీయడము, నొప్పులతో బాధపడడము, ఈ విధమైనటువంటి అంశాలు ఉండవచ్చు. కాస్తంత నరదిష్టి తీసేసుకుంటూ ఉండడము, ఏదైనా నిమ్మకాయలతో కావచ్చు, కొబ్బరికాయలతో కావచ్చు, ఇవి ప్రతి 2-3 రోజులకి చేయండి. దీనివలన వెంటనే మీరు రికవర్ అవ్వటానికి ఆస్కారం ఉంటుంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. వాణిజ్యపరమైనటువంటి అంశాలు కలిసి వస్తాయి. ఉపాధి రీత్యా, వ్యవహార రీత్యా, వ్యవసాయంలో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంటుంది. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ నడిపే వారికి కూడా కాలం అనుకూలంగా ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు పసుపు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 6. తదుపరి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి 7వ స్థానంలో కుజుడు, 8వ స్థానంలో రవి బుధులు, భాగ్యస్థానంలో శుక్రుడు, గురువు. నూతన కార్యక్రమాలను ప్రారంభించగలుగుతారు. ప్రత్యేకించి వ్యాపార అభివృద్ధి కోసం తీసుకునే నిర్ణయాలు కలిసి వస్తాయి. ఈవెంట్ మేనేజర్లకు కాలం కలిసి వస్తుంది. టెక్నికల్ డిపార్ట్మెంట్లో ఉన్నవారికి కాంట్రాక్ట్ తొందరలో ఎక్స్పైర్ అయిపోతుంది. రెన్యూవల్ చేస్తారో లేదో, ఎక్స్టెన్షన్ చేస్తారో లేదో అన్న ఆలోచనలలో ఉన్నవారికి, అలాంటి సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకి కాలం కలిసి వస్తుంది. ప్రాజెక్ట్స్ ఎక్స్టెండ్ అవుతాయి. ఉద్యోగము, కాంట్రాక్టు ఎక్స్టెండ్ అవుతుంది. కాలం కలిసి వస్తుంది. టెన్షన్ పడవలసినటువంటి అవసరం లేదు. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. సహోదరి వర్గంతో మాట్లాడేటప్పుడు, వ్యవహరించేటప్పుడు కాస్తంత నిదానంగా వ్యవహరించండి. హడావిడి పడో, ముక్కుసుడితనమో మీకు ఏమాత్రం పనికిరాదు. వాళ్ళు, వాళ్ళ డిమాండ్సు, మనము, మన వ్యవహారము కాస్తంత చూసుకొని నిదానంగా చర్చించి ఆ తర్వాత మాత్రమే నిర్ణయం చేయండి. కోర్టులో ఉన్నటువంటి గొడవలు, గందరగోళము పరిష్కార దిశకు చేరుకుంటాయి. మంచి పరిణామాలు ఏర్పడతాయి. ప్రత్యేకించి బంధువులతో మైత్రి కోసం మీరు చేసే ప్రయత్నాలు అనుకూల మార్పులు, అనుకూల దిశ వైపు మళ్ళుతాయి. భూముల మీద మీరు పెట్టినటువంటి పెట్టుబడులలో స్వల్పమైనటువంటి చికాకులు, అవకతవకలు ఏర్పడే అవకాశం ఉంటుంది. అగ్రిమెంట్స్ విషయాలలో, సంతకాల విషయాలలో అప్రమత్తంగా ఉండండి. అటెంటివ్గా ఉండండి. ఈ వారం వృశ్చిక రాశి వారికి పరిహారం: ప్రత్యేకంగా ఆర్థికంగా ఇబ్బందిగా ఉంది, ఉద్యోగం లేక సతమతం అవుతున్నాము, నరదిష్టితో బాధపడుతున్నాము అనుకున్నవారు ఏకాదశి తిథి
దాంతోపాటుగా స్వాతి నక్షత్రం కలిసి వచ్చింది ఈ వారము. ఖచ్చితంగా ఈ రోజున లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయానికి వెళ్ళిరండి. స్వామివారి దగ్గర అవకాశం ఉండి పరిచయం ఉంటే పంతులు గారిని అడిగి రక్ష తాడు ఉంటుంది, అది కట్టుకోండి, దాని వలన మంచి జరుగుతుంది. అక్కడ మేము వెళ్ళామండి, మాకు కనపడలేదండి, ఏం ఇస్తున్నట్టుగా అనిపించలేదని అంటే మనం తెలుసుకోలేదని అర్థం. ఈసారి వెళ్ళినప్పుడు అక్కడున్న అర్చకులను అడగండి, వాళ్ళు చేసిస్తామంటే కనుక మళ్ళీ వచ్చి మేము తీసుకుంటామని చెప్పండి. స్వామివారి దగ్గర పెట్టి పూజ చేసి మరీ ఇస్తారు. ఒక్కసారి ఆ రక్షా తాడు కట్టుకుంటే నరదిష్టి మనల్ని సోకదు, ఏ చీడ పీడ ఏడుపు మన వైపు రావు. ఎవరైనా పని కట్టుకొని ఏమైనా పూజలు చేయించినా వాటి బారిన మనం పడం. ఇది ఒక్కసారి ఆలోచించి మీ అవసరం ఉన్నంత మేరకు చెయ్యండి. అవసరం లేదనుకున్న వాళ్ళు మాత్రం దాని జోలికి వెళ్ళొద్దు. అది ఎవరికైతే అవసరమో వాళ్ళు ఆ సదుపాయాన్ని ఉపయోగించుకుంటారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఆరోగ్య విషయాలలో జాగ్రత్తలు అవసరం. వృత్తి నిమిత్తం చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం తీసుకున్న రుణాన్ని చెల్లించి వేయాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు. దీనికి తగినటువంటి ఏర్పాట్లను కూడా చేయగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు ఎరుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 5. తదుపరి ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి తృతీయ స్థానంలో రాహువు, చతుర్థ స్థానంలో శనేశ్వరుడు. కుటుంబపరమైన అంశాలలో మంచి అభివృద్ధిని సాధించగలుగుతారు. సెల్ఫ్ డెవలప్మెంట్ ప్రక్రియలు ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. కొత్త కోర్సులు చేపట్టే వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పార్టిసిపేట్ చేసిన వారికి కాలం సహకరిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలలో అనుకూల మార్పులు, అనుకూల ఫలితాలను పొందగలుగుతారు. ప్రత్యేకించి రాశి వారికి సప్తమ స్థానంలో రవి బుధులు, అష్టమ స్థానంలో శుక్రుడు గురువు. ఇంట్లో అయిన వాళ్ళకి, ప్రత్యేకించి ఆడవాళ్ళకి వాళ్ళని ఏడిపించకుండా మెప్పించే ప్రయత్నం చేయండి. దీనివలన మీకు కలిసి వస్తుంది. కార్యానుకూలత మరింతగా పెరుగుతుంది. అవకాశం ఉన్నవారు శివాలయానికి వెళ్ళి 5 ప్రదక్షిణాలు చేసుకొని స్వామివారి ఆశీస్సుల్ని పొందండి. అనుకున్న కార్యక్రమాలలో విజయాన్ని పొందుతారు. కొత్త రుణాలు తీసుకునే అవకాశం ఉంటుంది. కొత్త ప్రయత్నాలలో, కొత్త ఆలోచనలలో అనేక రకాల వ్యక్తులతో పరిచయాలు, వాళ్ళు ఇచ్చేటువంటి ఇన్పుట్స్, అడ్వైజర్స్ తీసుకోవడము, దానికి తగినటువంటి విధంగా మీరు ఆలోచనలు జరపడము, ఇవన్నీ కూడా కార్యానుకూలతకి కారణం అవుతాయి. ఈ వారం పరిహారం: రాబోయే ఏకాదశి తిథి రోజున లక్ష్మీనారాయణ స్వామి వారి అనుగ్రహం పొందే ప్రయత్నం చేయండి. స్వామివారి దేవాలయానికి వెళ్ళి మీ పేరు మీద అర్చన జరిపించుకొని శక్తి కొలది పండ్లను స్వామివారికి నివేదించి 10 మందికి ప్రసాదంగా పంచండి. అవకాశం ఉన్నవాళ్ళు, ఆరోగ్యం సహకరించిన వారు, ఏకాదశి తిథి ప్లస్ స్వాతి నక్షత్రం కలిసి వచ్చింది కాబట్టి శరీరం సహకరిస్తే ఉపవాస దీక్షలను స్వీకరించి ఏకాదశి వ్రతాన్ని ఆచరించండి. దీనివలన ఆరోగ్య నిమిత్తం, వ్యవహార నిమిత్తం మంచి పరిణామాలు ఏర్పడతాయి, బాగుంటుంది. ప్రత్యేకంగా ఈ రోజున స్వామివారి ప్రీత్యర్థం దాన ధర్మాది కార్యక్రమాలను నిర్వహించండి. మంచి ఫలితాలను మీరు పొందుతారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు సహోదర సహోదరీ వర్గంతో ఏర్పడిన మాట పట్టింపులు, చికాకులు క్రమేణా తొలగిపోతాయి, పరిష్కార దిశకు చేరుకుంటాయి. వివాహపరమైన అంశాలలో సానుకూల మార్పులు ఉంటాయి. ఇప్పుడు కొంతమంది ఓకే అని అనుకొని కొద్ది కార్యక్రమాలను ముందడుగు వేయించడము, మాట్లాడటము, వ్యవహరించడము కలిసి వస్తుంది, అనుకూలంగా ఉంటుంది. ప్రత్యేకించి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు ప్రతిరోజు ఆదిత్య హృదయాన్ని పఠించండి. ఎరుపు ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన చెయ్యండి. ఆరోగ్యం బాగుంటుంది. క్రమేణా మంచి ఫలితాలు పొందుతారు. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు ఎరుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 3. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ద్వితీయ స్థానంలో రాహువు, తృతీయ స్థానంలో శనేశ్వరుడు. కొన్ని కార్యక్రమాలలో కేవలం మీ మాట తీరు, పొందిక, వ్యవహారితంగా
ఎలా అయితే ఉన్నాయో, అంటే మీరు వ్యవహరించే తీరు విధానం ఎలా అయితే ఉన్నాయో దాని వలన మంచి ఫలితాలను మీరు పొందుతారు. ప్రత్యేకంగా 3వ స్థానంలో శనేశ్వర గ్రహ సంచారం వలన ముఖ్యంగా మీరు తెలుసుకోవలసింది ఎలా మాట్లాడాలి, ఎలా 10 మందితో మెలగాలి, దాని వలన వచ్చే మంచి చెడులు, బయట ఏదైనా వ్యవహరించడం వల్ల వచ్చే మంచి చెడులను కూడాను అంతే టాక్ట్ఫుల్గా ఎలా హ్యాండిల్ చేయాలి అన్నది. క్రితం ఏలినాటి శని ఉంది, మనకి పనులు జరగలేదు, నష్టపోయాము. కానీ ఇప్పుడు కూడా మనకి పనులు జరగటం లేదు, కార్యానుకూలత మనకి రావటం లేదు అని అంటే మీరు శ్రద్ధ పెట్టవలసినటువంటి అంశము కమ్యూనికేషన్. ఇది మీరు గుర్తుంచుకొని ఈ విషయం మీద కాస్తంత శ్రద్ధ, మీ శక్తి సామర్థ్యాలను కేటాయించుకొని చేసుకుంటే మీకు మంచి పరిణామాలు అనేవి ఉంటాయి. వృత్తిరీత్యా, వ్యాపార రీత్యా అన్ని విధాల మీకు మంచి అభివృద్ధి అనేది పొందగలుగుతారు. ప్రత్యేకించి ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి రాహు వలన అక్కర్లేనటువంటి సంభాషణ, అహంభావము, అవసరం లేనటువంటి విషయాల గురించి ఎక్కువగా శ్రద్ధ తీసుకోవడము, ఇలా టైం అంతా వేస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు సలహాలు ఇచ్చే మంచి వాళ్ళ మాట ఖచ్చితంగా విని కాస్తంత మంచి నిర్ణయాలు చేయండి, కలిసి వస్తుంది. ప్రత్యేకంగా ఈ వారం, వచ్చే వారం ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు, ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యేవారు ప్రత్యేకంగా ముందు చెప్పిన జాగ్రత్తలు తీసుకొని మీరు ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా ఉద్యోగాన్ని పొందగలుగుతారు. ఉద్యోగంలో సమస్యలు ఉన్న వాళ్ళకు కూడాను ఇవన్నీ తొలగిపోతాయి, మంచి ఫలితాలను మీరు పొందుతారు. వృత్తి నిమిత్తం కొన్ని కొత్త అంశాల నిమిత్తము బయట వాళ్ళతో చర్చించే ముందు అవతల వాళ్ళ అర్హత ఏమిటి, వాళ్ళ శక్తి సామర్థ్యాలు ఏమిటి అన్నది ఒకసారి గ్రహించుకొని ఆ ప్రకారంగా నిర్ణయం చేయండి. మనం ఐటీ సెక్టార్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఐటీ సెక్టార్లో ఉన్న వాళ్ళ సలహాలు తీసుకుంటే మంచిది, అంతేగాని అగ్రికల్చర్ విభాగంలో ఉన్న వాళ్ళది కాదు. ఇది కూడా అంతే, వేరే ఇతరితర ఏం లేదు. మనం ఎందులో గురించి అయితే అడుగుతున్నామో దాని గురించి అవగాహన ఉన్న వాళ్ళను మాత్రమే సంప్రదించండి, ఆ ప్రకారంగా నిర్ణయం చేయండి. కార్యానుకూలత మాత్రం ఖచ్చితంగా పెరుగుతుంది. మీ ప్రయత్న లోపం లేకుండా జాగ్రత్త వహించండి. ఈ వారం పరిహారం: శనివారం రోజున త్రయోదశి తిథి ఉన్నది, శని త్రయోదశి. శనేశ్వరుడికి తైలాభిషేకం జరిపించండి. 2 కొబ్బరికాయలు కొట్టి స్వామివారికి నివేదించి ఆంజనేయ స్వామివారి ఆలయంలో హనుమాన్ సింధూర్తో అర్చన జరిపించి ఆ బొట్టుని ధరించండి. ప్రత్యేకంగా ఆర్థిక అభివృద్ధి కావాలనుకుంటున్న వారు ఏకాదశి తిథి, స్వాతి నక్షత్రం కలిసి వచ్చాయి. ఈ రోజున లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయానికి వెళ్ళిరండి. మీ శక్తి కొలది, మీ అవకాశం ఉన్నదాన్ని బట్టి ప్రసాదం కావచ్చు, లేకపోతే పండను కావచ్చు, స్వామివారికి నివేదించండి. దీనివలన లక్ష్మీ కటాక్షాన్ని పొందగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఉద్యోగరీత్యా మార్పులు ఏర్పడతాయి. కుటుంబ వ్యవహారాలలో మంచి అభివృద్ధిని సాధించగలుగుతారు. ప్రత్యేకించి స్త్రీ సంతానానికి సంబంధించి మీరు తీసుకునే ముఖ్యమైన నిర్ణయాలు కార్యానుకూలత మరింతగా పెరుగుతాయి. వివాహ ప్రయత్నాలు కావచ్చు, వాళ్ళ చదువు ప్రయత్నాలు కావచ్చు, వాళ్ళ పేరు మీద స్థిరాస్తులు దాచడం కోసం చేసే ప్రయత్నాలు కావచ్చు, అనుకూలంగా ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు తెలుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 5. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ రాశిలో రాహుగ్రహ సంచారము, ద్వితీయంలో శనేశ్వరుడు, 6ంట శుక్రుడు, గురువు. కార్యానుకూలత మరింతగా పెరుగుతుంది. మునుపటి కన్నా ఆరోగ్యం ఇప్పుడు కాస్త సహకరిస్తుంది. 300 కార్యక్రమాలలో మంచి విజయాన్ని పొందగలుగుతారు. ఈవెంట్ మేనేజర్లకి, డెకరేషన్ విభాగాలలో ఉన్నవారికి, క్యాటరింగ్ వ్యవహారాలలో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంటుంది. మైనింగు, అగ్రికల్చర్ విభాగాలలో ఉన్నవారికి కూడా కాలం కలిసి వస్తుంది. నూతన ప్రక్రియలు, ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. పెద్దవాళ్ళ సంప్రదింపులు, సలహాలు తీసుకొని మంచి నిర్ణయాలు చేయగలుగుతారు. లీజులు, లైసెన్స్లు, ఎక్స్టెన్షన్స్ కోసం చేసే ప్రయత్నాలు కాస్తంత నిదానంగా నడిచినప్పటికీ మీకు వస్తాయన్న ఆలోచనలు, ఆ ధీమా హామీని కలిగి ఉంటారు. ప్రత్యేకించి ప్రభుత్వ సంబంధమైనటువంటి వ్యవహారాలలో ఉన్నవారికి లేదా ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నవారికి అనుకూలమైన మార్పులు ఉంటాయి. బదిలీల కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఈ వారం పరిహారం:
ఆరోగ్యం సహకరించిన వారు లేదా ఒకవేళ ఆరోగ్యం సహకరించినట్లయితే ఏకాదశి రోజున ఉపవాస దీక్ష కార్యక్రమాలు మినహాయించి ఇతర స్వామివారి కార్యక్రమాలలో మీరు పాల్గొనండి. ఉదయాన్నే మేల్కొని స్వామివారికి దీపారాధన, అష్టోత్తరం చదువుకోవడము, పుష్పాలను సమర్పించడము, ధూప దీప నైవేద్యాలను సమర్పించండి. ఆరోగ్యం బాగుంది, సహకరిస్తుంది అనుకున్నవారు ఏకాదశి ఉపవాస వ్రతాన్ని ఆచరించండి. దాని వలన మంచి జరుగుతుంది. ప్రత్యేకించి ఆర్థిక అభివృద్ధి కోరుకుంటున్న వారు ఈ రోజున లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయానికి కానీ లేదా విష్ణు ఆలయానికి కానీ వెళ్ళి స్వామివారి అర్చన కార్యక్రమాలలో పాల్గొనండి. తద్వారా మంచి ఫలితాలను మీరు పొందగలుగుతారు. శనివారం రోజున శని త్రయోదశి తిథి ఉంది కావున ఈ రోజున అఘోర పాశుపత హోమాన్ని జరిపించుకోండి. దీనివలన మంచి ఫలితాలను మీరు పొందుతారు. శనేశ్వరుడికి తైలాభిషేకం మాత్రం మర్చిపోవద్దు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తిరీత్యా వ్యవహార రీత్యా అనుకూలమైన మార్పులు ఉంటాయి. మీ పేరు మీద చేసే వ్యాపారాలకి మంచి జనాకర్షణ ధనాకర్షణ ఏర్పడుతుంది. కొత్తగా ఇన్స్టిట్యూట్స్ స్థాపించాలి లేదా కొత్త ప్రయత్నాలు చేయాలి, కొన్ని వ్యాపారాలు మొదలుపెట్టాలి అని ఆలోచనలు జరిపేవారికి కాలం అనుకూలంగా ఉంటుంది. ఎక్కడికక్కడ పనులు జరిగే అవకాశం ఏర్పడుతుంది. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 8. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ రాశిలో శనేశ్వర గ్రహ సంచారము, తృతీయంలో కుజుడు, చతుర్థ స్థానంలో రవి బుధులు, పంచమ స్థానంలో శుక్రుడు గురువు, వ్యయ స్థానంలో రాహువు. దైవాధ్యాత్మిక సంబంధిత అంశాలు కార్యక్రమాలు అనుకూలంగా ఉంటాయి. 21వ తారీఖు భానుసప్తమి. ఈ రోజున చక్కగా సూర్యగ్రహ ఆరాధన, రవిస్తోత్ర పారాయణ, తర్వాత అలానే స్వామివారి దేవాలయానికి వెళ్ళి అంటే సూర్యనారాయణమూర్తి కావచ్చు లేదా విష్ణు ఆలయానికైనా వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకొని రండి. కాస్త రవిగ్రహం ఆనుకూల్యత ప్రభావాన్ని మీరు పొందుతారు. పరపతి పలుకుబడి కలిగినటువంటి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడి ఉద్యోగ నిమిత్తం కాస్తంత జీవితం హాయిగా ఉంటుంది. కొద్ది ఏదైతే పనులు చేస్తున్నారో అందులో మంచి పరిణామాలు ఏర్పడతాయి. మాకు అలా ఏం మంచి జరగటం లేదు అనంటే జన్మజాతకంలో దశ బాలేదన్న విషయాన్ని గ్రహించుకొని వీలైనంత తొందరగా దానికి సంబంధించినటువంటి అంశాలు శాంతి ప్రక్రియ కార్యక్రమాలను జరిపించుకోండి. తద్వారా మంచి పరిణామాలు ఏర్పడతాయి. అయిన వాళ్ళకి ధన సహాయం చేయాలన్న ఆలోచనలు ఏర్పడతాయి. క్రితం దెబ్బతిన్నాము, అయినా మనకి బుద్ధి వచ్చిందని అనుకుంటున్నాము, కానీ మనకి ఇంకా బుద్ధి రాలేదేమో. కొద్దిగా ఈ విషయాన్ని ఎవరికి వాళ్ళే క్రాస్ చెక్ చేసుకోవాలి. అయిన వాళ్ళకి డబ్బులు ఇచ్చి మళ్ళీ పరాభవం పొందే అవకాశం ఉంటుంది. కాస్తంత జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం చేయండి. హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం తీసుకునే నిర్ణయాలు, చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఉద్యోగం మార్చుకోవాలి, ఫీల్డ్ మారాలన్న ఆలోచనలు ఎక్కువ శాతం పెరుగుతాయి. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విభాగాలలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. ఈ వారం పరిహారం. శనివారం రోజున శని త్రయోదశి. ఈ రోజున శనేశ్వరుడికి తైలాభిషేకం జరిపించండి. 4 కొబ్బరికాయలు కొట్టి స్వామివారికి నివేదించండి. ఆంజనేయ స్వామివారి ఆలయానికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకొని శక్తి కొలది పండ్లను లేదా వడమాలను సమర్పించండి. దీనివలన ఏవైతే రాబోయే రోజుల్లో కార్యక్రమాలు మీరు చేయబోతున్నారో అందుకు మంచి పరిణామాలు ఏర్పడతాయి, మంచి జరుగుతుంది. ప్రత్యేకించి శుభకార్యాల నిమిత్తం ఏమైనా ఆటంకాలు ఉన్నా అడ్డంకులున్నా అవన్నీ తొలగిపోతాయి. మంచి ఫలితాలను మీరు పొందుతారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కుటుంబపరమైన అంశాలలో మంచి విషయాలే ఎక్కువ శాతం ఏర్పడతాయి. స్వల్పంగా చికాకులు ఉంటాయి. చికాకులు లేనిది మాత్రం ఎవ్వరికీ ఉండదు. ఇది మీరు తెలుసుకొని మెలగాలి. మనకు అన్ని విధాలుగా బాగుండాలి, అసలు ఇక వెనక ముందు చూసుకోకూడదు అన్నది ఏమీ లేదు. ఖచ్చితంగా ఎంతో కొంత సమస్య ఉంటుంది. ఆ సమస్యని మీ సమర్థతతో మీరు దాటాలి. దాటలేకపోతున్నామంటే మీకు చేత కావట్లేదన్న విషయాన్ని గ్రహించండి. దీనికి తగ్గట్టుగా పెద్దవాళ్ళ సహాయం తీసుకోండి, ఆ సమస్యను దాటండి. ఇది నేర్చుకోవాల్సినటువంటి విషయాలు.
ఏలి నడుస్తోంది, మాకు పనులు జరగటం లేదు, మాకు కష్టాలు వస్తున్నాయి, నష్టపోతున్నాం అంటే ఒక సమస్య వస్తే దాన్ని ఎలా దాటాలన్న తెలియటం లేదు అన్నది విషయం. అది తెలుసుకోవడమే ఈ పీరియడ్లో మనం నేర్చుకోవాల్సింది. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు అవసరం. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు తెలుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 9. శుభతిథి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం ద్వాదశ రాశుల వారి ఫలితాలను తెలియజేశాను. సర్వే జనా సుఖినో భవంతు.